దావోస్ పర్యటనలో చంద్రబాబు ఎప్పుడు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టడంలో తగ్గేదేలే అన్నట్టుగా దూసుకెళ్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే వచ్చే సంవత్సరం జనవరిలో చంద్రబాబు నాయుడు దావోస్ లో పర్యటించనున్నారు. జనవరి 20 నుంచి 24 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరు కానున్నారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దావోస్ వెళుతున్నారు సీఎం. అయితే ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, అధికారుల బృందం దావోస్ వెళ్లనుంది. అక్కడ ముందస్తుగా ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటికే రాష్ట్రం నుంచి 3 అధికారులు దావోస్ వెళ్లారు. ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ కూడా ఇవాళ దావోస్ వెళ్తున్నారు. ఏపీ నుంచి వెళ్లిన ఈ 3 అధికారుల బృందం ఈ నెల 22 వరకు దావోస్ లో ఉంటుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు, ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ఏర్పాటు, సమావేశాల నిర్వహణకు అవసరమైన ప్రదేశాలను ఈ బృందం ఎంపిక చేస్తుంది. WEF సదస్సు సమయంలో అక్కడ ఏపీ ప్రతినిధులకు అవసరమైన సహకారం, ఏర్పాట్లపై దావోస్ కౌన్సిల్ ప్రతినిధులతో అధికారుల బృందం చర్చిస్తోంది. ఇక ఈ దావోస్ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి వివిధ దేశాధినేతలు, ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు హాజరు కానున్నారు. ఈసారి షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్ థీమ్ తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.